ఇప్పుడు జనం వస్తూ ఉన్నారు, వెనకాల వెళ్తూ ఉన్నారు, వెనకాల పక్కనే ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి. అందుపక్క ఏం చేశాడు అక్కడ ఒక పడవ చూశాడు, అక్కడ 2 పడవలు ఉన్నాయి. దీంట్లో ఎన్ని పడవలు ఉంటాయండి? అనేక పడవలు ఉంటాయి. అయితే యేసయ్య దృష్టిలో పడిన 2 పడవలే, అంత పడవలే, మిగిలిన పడవలంతా లేదు. పడవ ఎలాంటి పడవలు అంటే పడవ అంటే తెలుసా? జీవితము, జీవితము గమనించండి. అనేక పడవలు జనాలు ఉన్నారు, చేపలు పట్టుకోవడం ఉన్నారు, చేపలు పట్టుకున్నారు, అందరూ పైకి వెళ్ళిపోతారు. అయితే 2 పడవలు మాత్రం చూడండి. వాక్యంలో ఆ సరస్సు తీరమందున్న 2 దోణలను చూశాను. జాలర్లు వాటిలో నుండి దిగి తమ వలను కడుగుచుండేది. అప్పుడు ఆ సరస్సు తీరమందున్న 2 దోణలను చూశాను. ఈ 2 పడవలలో చూడండి, ఇవి దరిద్రమైనటువంటి పడవలు, కలపతో నిండిన పడవలు, ఎంతో ఏమి లేనటువంటి స్థితిలో ఉన్న పడవలు, కన్యలుగా నిండిన పడవలు. ఎందుకంటే చేపలు పట్టేది ఎలా చూశారు నాకు తెలియదు. చేపలు పట్టే వారు ఏం చేస్తారంటే వాళ్ళు మొదటిగానే ఆ వల్లంతా బాగా శుభ్రం చేసుకొని దాన్ని బాగా మడిచి పడవలో పెట్టుకుంటారు. రాత్రుల్లో వెళ్తారు, రాత్రుల్లో ఏం చేస్తారు? చేపలు పడతారు. ఎందుకు పగల్లో వెళ్ళరు? ఎండగా ఉంటుంది కదా, వేడిగా ఉంటుంది కదా, ఆ ఎండ వేడి వల్ల చేపలంతా పైకి రాకుండా కిందకి వెళ్ళిపోతాయి. ఎంత వల వేసినా చేపలు పడవు. చేపలు పడే వారికి తెలుసు కదండి. అందుకోసం ఏం చేస్తారు? రాత్రుల్లో వెళ్తారు, రాత్రుల్లో వెళ్ళి రాత్రంతా కూడా చేపలు పట్టి చేపలు పడుతుంటాయి. రాత్రి అయితే చేపలన్నీ కూడా పైకి వస్తాయి. అప్పుడు వాళ్ళు వల వేసినప్పుడు వలలో చేపలన్నీ చిక్కుతాయి. అనేక పడగల్లో మీన్ పడుతుంది, ఆనా ఇంత 2 పడగల్లో మీన్ కూడా పడగలుగుతాయి. అయితే అనేక పడవలో చేపలు పడ్డాయి, కానీ ఈ 2 పడవలు చూడకు ఒక్క చేప కూడా లేదు. ఇంక 2 పడగలు కానీ ఆ 2 చేపల వాళ్ళు పడవల వాళ్ళు దాన్ని ఏం చేస్తున్నారు? కడుగుతూ ఉన్నారు. ఎక్కువ చేపలు వస్తే ఎక్కువ చేపలు పడితే అందమైన పాటలన్నీ పడతారు. చాలా సంతోషం ఉంటుంది, అరుస్తూ ఉంటారు, గట్టి గట్టిగా పడుతుంటారు. అయ్యో చేపలు వచ్చాయి, ఏదో అనేక రకరకాలైన చేపలు వచ్చాయని పాడుతూ సంతోషిస్తూ ఉంటారు. అయితే ఈ పడవలో పాటలే లేదు. అయితే అందరూ కూడా వేగంలో ఉన్నారు. రాత్రంతా కూడా ప్రయాసపడ్డారు, వలలు వేసాం, ఒక్క చేప కూడా ఒక్క చేప కూడా దొరకలేదు. నేను ఆలోచన చేశాను, వాక్యం చాలా సత్యం అండి. హల్లెలూయా, ఆమేన్. వాక్యం అబద్ధం చెప్పదు. నీవు నేను అబద్ధాన్ని అలాగే ఎదుగుతుంటాం. నీవు నేను అబద్ధాన్ని పెద్దం చేస్తాం. అయితే వాక్యం అబద్ధం తెలియదు. వాక్యం అంటున్నది 5వ వాక్యంలో, వారు అలాగ చేసి విస్తారమైన చేపలు పట్టేది. సరే 5వ వాక్యం, సీమోను ఏలినవాడ
రాత్రి అంతా మేము ప్రయాసపడుతుంది కానీ మాకేమీ దొరకలేదు. ఆయనను నీ మాట చొప్పున వలలు వేస్తుందని ఆయనతో చెప్పాను. ప్రయాసపడ్డాం. ఆయన అంటున్నాడు రాత్రి అంతా మేము ప్రయాసపడ్డాం, ఎంతో ప్రయాసపడ్డాం. నీకు నల్ల పిడికిలో ఇలా మంచిగా చదువు పట్టాలి, పిడిచిపోయి నల్ల విప్పినా ఇలా చేపలు కట్టి బాగా అమ్మాలి. కనిపించి ప్రయాసపట్టు గోలు నీకు కూడా కడిగల. రాత్రి అంతా మేల్కొని చేపలు పడితే ఒక చేప కూడా దొరకలేదు. నేను ఆలోచించాను, ఒక మెత్తిలి కూడా దొరకలేదు, చిన్న చేప కూడా దొరకలేదా. நாங்க சின்னதா இருக்கும் பொழுது நல்ல பக்கம் ஏறி ஒரு ஆறு கேள்விப்பட்டிருக்கேன். அந்த தாண்டி தான் என்கிட்ட வந்தேன். சின்னప్పుడు ఉండేటప్పుడు నందం పక్కం చెరువు ఉండేది, దాని దాటిపడి వెళ్ళాలి. ఏది அதாவது ஆறு போவாங்க, அதான் அடையாறு ஆறுன்னு சொல்லுவாங்க, நல்ல பக்கம் ஆறு. அதுல நாங்க சின்னதா இருக்கும்போது தூண்டி எடுத்துட்டு போவோம் அதை மீன் பிடிக்கிறது. మేము చిన్నప్పుడు ఉండేటప్పుడు ఆ యొక్క చెరువులని చేపలు పట్టడానికి దారం వేసేవాళ్ళం. రాజులో పోவோம், ఉదయాన్నే వెళ్తాము, ఈవినింగ్ வந்துடும், సాయంత్రం వచ్చేస్తాం. ஆனா ஒரு நாள் கூட ஒரு மீன் கூட இல்லாம நாங்க வந்துடுவோம். అయితే రోజు వెళ్ళినప్పుడంతా ఒక రోజులో వట్టి చేపలు దొరికింది లేదు, చిన్న చేపలు అక్కడ పట్టుకున్నాం. ஒரு நெத்திலி கூட ஒரு மீன் கூட கிடைக்கலையா? అనుకున్నాను ఒక్క చేప కూడా వాళ్ళకి దొరకలేదా? இந்த படகு என்ன படகுன்னா தரித்திரமான படகு. అలాగే పడవ ఎలాంటిదంటే దరిద్రమైన పడవ, అన్యం நிறைந்த పడవ, కన్నీరుతో ఉన్న పడవ, వేదన நிறைந்த పడవ, వేదనతో నిండిన పడవ, అన్నం நிறைந்த పడవ, దుఃఖంతో ఉన్న పడవ. ఎంతో ప్రయాసపడుతున్నాము, పిల్లలతో ప్రయాసపడుతున్నాము, పిల్లలతో ప్రయాసపడుతున్నాము, కష్టపడుతున్నాను. సంపాదించిన పనులు పొద్దుగాల సంపాదించినంత చిన్నమైన సంఖ్యలో వేసినట్టే ఉంది. ఒక సమయంలో డాక్టర్ తీసుకెళ్తున్నారు, పాల్గొనదండి. డాక్టర్ దగ్గరికి వడ్డీ ఇంకొక చూస్తే వడ్డీ వాళ్ళు తీసుకెళ్ళిపోతున్నారు, ఇంకొక మోసం చేస్తున్నారు, ఇంకొక లాయర్ దగ్గరికి వెళ్తుంది. అంత వెళ్తుంది కానీ ఒక పైసా కూడా వెళ్ళట్లేదు. అలా మీరు అనుకున్నారా లేదా? ఎన్నిసార్లు మీరు అలా ఆలోచించి ఉంటారు? ఎంత సంపాదిస్తున్నారు, కష్టపడి సంపాదిస్తున్నారు, ఎంతమంది సంపాదిస్తున్నారు, ఎంత అప్పులు, ఇంకా అప్పులే, ఇంకా అప్పుల్లో ఉన్నాను. இந்த படகு అలాగే ఈ పడవ ఉన్నది. இந்த படகுல ఈ పడవలో ஒரு மீன் கூட கிடைக்காம சொன்னா பிரயாசப்பட்டோம், ஒண்ணுமே கிடைக்கல. ఈ పడవ అలాగే రాత్రంతా ప్రయాసపడ్డాము, ఒక చేప కూడా దొరకలేదు. ఈ యొక్క పడవ ఎలాగ పడవ దారిద్ర్యమైన ఒక పడవ. ఇంకా మీరు అప్పుడు సమస్యలో ఉన్నారా? వీటిలో తండ్రి ఇంకా మీ యొక్క రాబడి మీకు ఆశీర్వాదకరం లేకుండా ఉంటున్నదా? ఇదో ఒక కార్యం మీ జీవితంలో జరగబోతున్నది. ప్రభువు యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించడము